వెళ్తే రిజిస్టర్ ఆఫీస్లో, గాంధీనగర్ రిజిస్టర్ ఆఫీస్లో నేను వెళ్ళిన పర్పస్ ఏంటంటే అప్పుడే కేసీఆర్ ఈ స్టేట్మెంట్ ఇచ్చాడు, ఇది తెలంగాణ రాష్ట్ర సమితి ఏర్పాటు చేస్తున్నాను అన్నటువంటిది. దాంతో ఇటు విజయవాడ, గుంటూరు ఈ ఏరియాలో భూముల రేట్లు పెరిగినాయి అన్నటువంటిది ఒక ప్రచారం నడుస్తుంది పేపర్లలో, టీవీలో. అది ఎంతవరకు వాస్తవం కనుక్కోవడానికి వెళ్ళా. వాస్తవంగా అది నిజమని కూడా కాదు, కనుక్కుందాం రిజిస్ట్రేషన్లు పెరిగినాయా లేదా అన్నది. ఉట్టి ఒక గాంధీనగర్ రిజిస్ట్రేషన్తో అవ్వవి అవేమి. కానీ అక్కడ ఆయనకి తెలుస్తుంది కదా, అధికారిని కలుద్దామని వెళ్తే అధికారి లేరు, ఆయన బయటికి వెళ్ళి ఉన్నారు. నేను ఏం చేశాను, ఆయన వచ్చేలోపు సాధారణ క్రౌడ్ విజువల్స్ కావాలి కదా మనకి, ఏదో ఒకటి అక్కడ జనాలు రిజిస్ట్రేషన్ చేసుకునేవాళ్ళు, వాళ్ళవి ఆ విజువల్స్ తీసుకున్నా. ఆ తర్వాతన ఎప్పుడు వచ్చారో ఆయన వచ్చారట ఆఫీసరు, వచ్చి లోపల రమ్మని కవర్ చేయించారు. వెళ్తే ఏంటి తీస్తున్నారు అన్నారు. ఇట్లాగ నేను ఛానల్ నుంచి అండి సోన్స్ అంటే ఏదో ఐడి కార్డు ఇవ్వండి అన్నారు. చూపించా, అది తీసి సొరుగులో వేసేసుకుని రేపు వార్త చూస్తా, దాన్ని బట్టి నీది కార్డు ఇవ్వాలో లేదో నీ సంగతి ఏం చేయాలో చూస్తా అన్నారు. ఏంటండి ఇది అన్న అంటే, మీరు ఇది అంటున్నారు కదా అని చెప్తే, ఇట్లా రిజిస్ట్రేషన్ లేదంటే ఏ రిజిస్ట్రేషన్లు పెద్దగా పెరిగినాయి, మామూలుగానే పెరుగుతున్నాయి, ఒక 5%, 10% పెరుగుతున్నాయి, ఆ ఇన్ఫ్లుయెన్స్ ఏమీ లేదు అని చెప్పుకొచ్చారు. ఓకే, అదొక వార్త. బట్ ఇది కొంత దౌర్జన్యపూరితంగా అనిపించింది నాకు. నేను అది బయటకు వచ్చినప్పుడు పక్కన ఉన్న, అంటే అప్పటికి మన కెమెరామెన్ కూడా లేదనమాట. అప్పుడు జెమినీ పాలసీ ఏంటంటే మనమే కెమెరా తీసుకుని షూట్ చేయడం అనమాట. అది డిజిటల్ క్యామ్, అప్పుడు ఫస్ట్ డిజిటల్ క్యామ్ నా దగ్గర ఉండేది. అప్పుడు తీసుకుని చేస్తుంటే